కాకినాడ నగరాన్ని సుందరీకరణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయడం జరుగుతుందని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వీవి సత్యనారాయణ తెలిపారు. గురువారం ఉదయం ఆయన శశికాంత్ నగర్ ఫ్రెండ్స్ కాలనీ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి పారిశుద్ధ నిర్వహణ, త్రాగునీటి సరఫరా తదితర అంశాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కాలనీలో చెత్త సేకరణ, డ్రైనేజీ శుభ్రత వంటి అంశాలపై అధికారులకు కమిషనర్ సత్యనారాయణ పలు సూచనలు చేశారు. నగర సుందరీకరణలో పారిశుద్ధ్యం కీలక పాత్ర పోషిస్తుందని, ప్రతి కాలనీ శుభ్రంగా ఉండేలా నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని ఆదేశించారు. అలాగే త్రాగునీటి సరఫరా నాణ్యతను ప్రజల సమక్షంలోనే పరీక్షించారు. నీటి నమూనాలను పరిశీలించి వాటి శుద్ధి స్థాయిని వివరిస్తూ కార్పొరేషన్ సరఫరా చేస్తున్న త్రాగునీరు పూర్తిగా సురక్షితమైందని తెలిపారు. ప్రజలకు ఎలాంటి అనుమానాలు లేకుండా పారదర్శకంగా పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగర అభివృద్ధికి పన్నులు వసూళ్లు కీలకమని పేర్కొన్నారు. ఆస్తి పన్ను, నీటి పన్ను తదితరాలను సకాలంలో చెల్లించి కార్పొరేషన్కు సహకరించాలని సూచించారు. ప్రజల సహకారంతోనే అభివృద్ధి కార్యక్రమాలు మరింత వేగవంతం అవుతాయని అన్నారు. పర్యటనలో భాగంగా ఆయా కాలనీలో ఉన్న పార్కులను కూడా కమిషనర్ సందర్శించారు. పార్కుల అభివృద్ధి, పచ్చదనం పెంపు, పిల్లల ఆట పరికరాల ఏర్పాటు వంటి అంశాలపై చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కాలనీ వాసులకు సౌకర్యవంతమైన వాతావరణం కల్పించడం నగరపాలక సంస్థ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, స్థానిక కాలనీ వాసులు తమ సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకుని వచ్చారు. డ్రైనేజీ సమస్యలు, వీధి దీపాల మరమ్మతులు, రోడ్డు మరమ్మతులు తదితర అంశాలపై వినతులు సమర్పించారు. సమస్యల పరిష్కారానికి దశలవారీగా చర్యలు తీసుకుంటామని కమిషనర్ హామీ ఇచ్చారు. ఈ పర్యటనలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, టీపీఎస్ రామ్మోహన్, డిఏలు లక్ష్మీనారాయణ, ప్రవీణ్, శానిటేషన్ సూపర్వైజర్ నాయకులు, శానిటేషన్ ఇన్స్పెక్టర్ దుర్గాప్రసాద్, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. డోర్ నెంబర్ ఈ డోర్ నెంబర్ వరకు చేస్తారు. ఎగ్జాంపుల్గా ఇట్స్ అప్లికేషన్ థింగ్. అదేవిధంగా కాలనీలో మన మంచినీళ్ళు సౌకర్యం అడిగారు. దే ఫీలింగ్ దే రిక్వెస్టెడ్. అట్లాగే ప్రతి కాలనీ వాళ్ళు కూడా కొంత ముందుకొచ్చి పీపుల్ కాంట్రిబ్యూషన్స్, మీరు కూడా మన స్వచ్ఛందంగా ముందుకొచ్చి పబ్లిక్ పీపుల్ పార్టిసిపేషన్, మన ముఖ్యమంత్రి గారు చెప్తున్న విధంగా మీ వంతు మీరు చేసినట్టు ప్రభుత్వం కూడా కొంచెం సహకారం చేస్తుంది. దాంతో ఈ ప్రజలకు సహకారంతో మన కాకినాడని సుందరకాకినాడ దిద్దడానికి మనం చేస్తున్నాం. ఇదే విధంగా ఫ్రెండ్స్ కాలనీ కూడా విజిట్ చేయలేదు. ఈ ఫ్రెండ్స్ కాలనీ విషయం ఏంటంటే మన పబ్లిక్ ప్లేస్ ఉంది. ఇక్కడ మరి ఆక్రమణ జరగకుండా ప్రభుత్వ భూమిని ప్రస్తుతం చేస్తుంది. అదేవిధంగా మనకి ఈ పార్క్లో చిన్న బాగా చేసుకున్నారు. చిన్న ఎక్స్పీరియన్స్ ఉంది. దాని పరిస్థితి రెస్ట్ ఆఫ్ దెమ్ వారు కూడా పడకలో అది కూర్చోడానికి స్టాండింగ్ పనులు వేసుకుని వారు పేరు పెట్టుకుని అయ్యాయి. వాళ్ళు కూడా నా రిక్వెస్ట్ జిమ్ అడిగారు. వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తే ఒక 30% పబ్లిక్ కాంట్రిబ్యూషన్, 50% గవర్నమెంట్, 60% గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ చేస్తాము జిమ్ ఏర్పాటు చేయడానికి. దానికి మన ఈ గారు, మన పెద్దలు, మన సార్ గారు అందరూ కూడా అంగీకరించి ఒక డెసిషన్ వస్తుందని చెప్పారు. అలాగే మనం కొంతవరకు చేస్తాము. పబ్లిక్ పార్టిసిపేట్ చేస్తే దానిపైన మనకి అజమాయిషి ఉంటుంది. ఎవరో కాల్ చేయగలిగి ఉంటారు. అదేవిధంగా ఫర్దర్గా ఏ విధమైన ఆటంకం లేకుండా ఉంటారు. ఈ విధంగా మనకి కొంతమంది కాలనీ వాసులందరూ కూడా ముందుకు వచ్చి మీ కాలనీ అభివృద్ధిలో భాగంగా మీరు సహకరించండి. మీతో పాటు మేము గవర్నమెంట్ కూడా మన ముందుకి నడిపిస్తుంది. మరి మీ అందరూ కూడా ఆ విధంగా ముందుకెళ్ళి మనం కాకినాడ సిటీని సుందర సిటీ